ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసినా లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏది చూసినా ఇదే రెసిపీ ట్రై చేస్తారు అందరూ. సో అందరితో పాటు నేను కూడా ట్రై చేసిన ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఏం లేదు, దీనికి కావాల్సింది 4 eggs అనమాట. పచ్చిమిర్చి, ఆనియన్, ఎల్లిపాయలు, ఇంకా నిమ్మరసము, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. సో ఈ మిక్సీ పట్టిన దాన్ని అయితే మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసిన వాటి మధ్యలో అయితే ఇట్లయితే మంచిగా మనం స్టఫింగ్ లాగా మంచిగా పెట్టుకోవాలి. సో మంచిగా పెట్టుకున్న తర్వాత అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే కారం తినరో వాళ్ళైతే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఎగ్ తిన్నాను. సో తినగానే నాకు కొంచెం స్పైసీ అనిపించింది, కాకపోతే టేస్ట్ అయితే బాగుందనమాట. అంటే కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంకోటి అదే సెకండ్ ఎగ్ కూడా తిన్నాను. సో సెకండ్ ఎగ్ తిన్నప్పుడు కూడా మంచిగా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. సో వర్త్ ఇట్ అనిపించింది. సో ఇంకెవరైతే ట్రై చేయలేదో ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ట్రై చేసిన వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.